बस यही कहीं रह जा, मैं तेरी दीवानी रे। अफसोस तुझे है क्या, मुझसे दूर कहीं ना जा, बस यही कहीं रह जा, मैं तेरी दीवानी रे। अफसोस तुझे है क्या, तेरी कहानी नहीं हो गई, मेरा हो गया मैं तेरी हो गई। जहाँ जाए तो संग मुझे ले जा,
పేరెంట్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు కిడ్స్ వరల్డ్ యాన్యువల్ డే అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ డేకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన ఎంఓ గారు, మరి ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అట్ ద సేమ్ టైం గౌరవ ప్రతినిధి కార్పొరేటర్ గారు, ప్యాటర్నల్ ఫిగర్ ఆఫ్ ది స్కూల్ సదానందన్ గారు. So he has a good experience with the children. So I'm requesting all the parents to just a few minutes lend your ears to me. So this is the program meant especially for your children. I can understand and your feelings also. Everyone wants to catch the child photograph. Kada. So సార్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా అది జరుగుతూనే ఉంటుంటుంది. కాబట్టి మరి మీ కిడ్స్ భగవంతుడు మనకు ఒక గొప్ప వరాన్ని ఈ రూపకంగా ఇచ్చినటువంటిది. మరి వీళ్ళందరినీ ఒక క్షేమంగా ఒక కేరింగ్ తీసుకునేటువంటి పాఠశాలలో కిడ్స్ వాళ్ళు చేసినందుకు మరి దాన్ని నడుపుకున్నటువంటి యజమాన్య పరంగా అధినేత ఒక గొప్ప అనుభవజ్ఞుడు. నాకు తెలిసినటువంటి ఫైనాన్స్గా కనుక తనకున్న నాలెడ్జ్ను జర్నలిస్ట్ రంగంలో కనుక తీసుకెళ్ళి ఉంటే చాలా డబ్బు సంపాదించేవాడు. టీచర్స్ ఎస్పెషల్లీ ఈ టీమ్స్ వినండి, నాకు తెలిసి ఎందుకంటే మాది లాంగ్ జర్నీ టీమ్ ఆఫ్ ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల మా ఫ్రెండ్షిప్. కాబట్టి తనకున్న ప్యాషన్ ఏంటంటే పిల్లల లోపలనే తన ఆనందాన్ని వెతుక్కోవాలి, ఇక్కడ వ్యాపారంగా కాదు. సో ఒక మంచి అధినేత మీకు ఉన్నాడు కాబట్టి తన నుండి మీరు పికప్ చేసుకుంటూ ఈ స్కూల్ ఇంకా ముందు ఇంకా గొప్పగా నడపాలని పేరెంట్స్ నేను కోరుకునేది ఒకే ఒక విషయం, ప్రతి ఒక్క పిల్లడు కూడా యూనిక్, ప్రతి ఒక్క పిల్లడు ఈజ్ డిఫరెంట్. సో మీ అందరూ 5 నెలల వరకు కూడా మనకు ఆ పిల్లలకు తెలవదు, ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ దయచేసి ఈరోజు ఈ డ్యాన్స్ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి, మీరు ఏదైతే పేరు పెడతారో పిల్లలకు ఆ పేరును మాత్రమే ఉచ్చరించండి. నిక్ నేమ్స్కు దూరంగా ఉండండి. ముద్దు పేర్లు పిల్లలకి ఊహ తెలవనంత వరకు బాగానే ఉంటుంది. మీకు ముందుగా చెప్పాను, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ప్రతిరూపాలు. మరి భగవంతుడిని మీకు పిలిచేటువంటిది అమ్మవారిని అయ్యవారిని పిలిచే అదృష్టం మీకు కలిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 100 సార్లు పిలుస్తారు కావచ్చు. మరి ఆ పిలుపుని ఎందుకు మీకు చేస్తున్నారు మీ పిల్లలకు దూరంగా? లక్కీ, పండు, కాయ, ఇవన్నీ ఏంటి? ఎవరు తీసుకొచ్చినారు వీటిని? దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్, మీరు ఒక 21 రోజులు కనుక మీ పిల్లల్ని ఆ రకంగా మీరు ఏదైతే జన్మనామంతోట లేదా ఒక దేవుని పేరు పెట్టారా ఆ రకంగా పిలుస్తూ ముందడి కనుక వెళ్తే వాళ్ళ లోపల ఎంత ఎదుగుదలని చూస్తారు. 3 తోవల కాడ దిష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా నేను ఏమన్నాను? ఒక్కసారి ఆచరించి చూడండి. సో నెక్స్ట్ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ ఏంటంటే ఒకరికి బల్లి అంటే భయం ఉంటుంది, బాత్రూంలో కాక్రోచ్ అంటే భయం ఉంటుంది. నాకు ఏ భయం లేదు సార్ అని వాళ్ళు చేపెత్తారా? అక్కడ కూర్చున్న వాళ్ళని మాత్రమే నేను అడిగాను. నాకేం భయం లేదు సార్, చీకట్లో పోవాలంటే భయం కొందరికి. ఆమె రైట్, కరెక్టేనా? అది భయం ఉందా మీకు? సో ఇక్కడ ఈ యజమాని చేసే ప్రయత్నం ఏంటంటే స్టేజ్ ఫియర్, అదొక గొప్ప భయం. ఒక్కరు రారా ఎవరైనా 2 నిమిషాలు మైకి ఇస్తే 2 నిమిషాలు రారా? మాట వస్తుందా అమ్మ? చెప్పండి. ఆపర్చునిటీ ఈవెన్ దో కనబడతా ఉంటాం. ఒక్కసారి ఆ చిన్నారులను చూడండి, దే గాట్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఈ ఏజ్ లోపలనే ఇంత పెద్ద సెట్ చేసి వాళ్ళ లోపల ఉన్న ఫియర్ను తొలగించడానికి ఒక పాప యాంకరింగ్ చేసి చూసాడా? ఎక్స్ట్రాడినరీ. ఒక చిన్న పాప పద్యం చదువుతుంది తెలుసా? అబ్సల్యూట్లీ వండర్. సో ద క్రెడిట్ గోస్ టు ద ఫస్ట్ మదర్, ఎస్పెషల్లీ మదర్. సో తర్వాత ఆ బాధ్యత తీసుకోవాల్సిందల్లా ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న టీమ్ ఆఫ్ టీచర్స్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద టీచర్స్, ద కనెక్షన్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద టీచర్ ఇట్ షుడ్ బి వెరీ నారో. ఏదైతే టీచర్కున్నో పిల్లలకు ఆ గ్యాప్ అనేది దూరంగా ఉంటే మనం సరి అయిన ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతాం. కాబట్టి పేరెంటింగ్ దగ్గర ఎట్లాగూ ఇప్పుడు సార్ ఒక మాట చెప్పారు, మొబైల్స్ ఇవ్వకండి అని. ఎవరితో సాధ్యమవుతుందా? కత్తిబిడ్డనేమో జాగ్రత్త పెట్టుకుంటాను కిచెన్లో. అన్నం తినబెట్టాలి కాబట్టి, సాలిడ్ ఫుడ్ తినబెట్టాలి కాబట్టి మీరే అలవాటు చేసి కూర్చుంటున్నారు.
ఎందుకంటే మన కార్యక్రమం అయిపోద్ది కదా, కలిపిన అన్నాన్ని బొత్తలేసేస్తే మన పని అయిపోతుంది. సో టీచర్స్ మనం ఏం గమనించాలి, వాళ్ళు దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లంచ్ బాక్స్ చూడండి ఎంత ముద్దుగా పెట్టి పంపిస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు దీని అంత లంచ్ బాక్స్ ఇస్తారు. వాళ్ళ ప్రేమనంతా రంగరించిపోతుంది లంచ్ బాక్స్లో. మనకి ఎంత కాస్తుందో తెలుసు కదా అమ్మ తల్లు. అది మీరు చేయండి, నేను తప్పనట్లేదు, కానీ మనం నింపాల్సింది ఇక్కడ, కానీ ఆ పేరెంట్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, మేడం ఆవిడ ఒక ముద్ద తినలే, ఒక్క ముద్ద తినకపోతేనే ఏదైనా జరిగిపోతుందా? సో మీరు మీ పిల్లల్ని ప్రేమించండి, లాడ్ చేయండి, ప్యాంపరింగ్ చేయకండి. దయచేసి వాయువేగం కంటే స్పీడ్గా, ఇప్పుడు తాజ్మహల్ అనగానే మనం ఎప్పుడమ్మా చిన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూస్తున్నాం కావచ్చు, ఈ పిల్లలు మెదడక్కడికి వెళ్ళి పీడియా మీద చూసి వచ్చి కూర్చుంటున్నారు. మరి వాళ్ళకి మనం చదువు చెప్పాలి అంటే ఎంత కాస్ట్ ఇది. సో ఆల్ ద టీచర్స్ అండ్ రిక్వెస్టింగ్, ఇంత మంచి ఒక గొప్ప అవకాశం మీకు కూడా కలిగింది, ఇందులో పనిచేసే భాగస్వామ్యం మీ అందరికి కలిగింది. ఆ పిల్లలతోటి వాళ్ళకి నేర్పించాల్సినటువంటి అదృష్ట పిల్లలకు చెప్పడం అంటే ఒక పెద్ద జలపాతానికి ఎదురు అడ్డుకట్ట ఎవరితో సాధ్యమవుతుందా వేయడం? మరి వాళ్ళు ఎగిసిపడే జలపాతాలు కాబట్టి ఎంతవరకు ఓపిక పడాలి? ఆ ఎగిసిపడే జలపాతం ఆగిపోయి ఓపిక ప్రయాణించేటప్పుడు చివరాగానే కట్టబట్టుకొని నిల్చోవాలి. వాటి పేరెంట్స్ కూడా మంచి కోఆపరేషన్ ఉంది. మీరు కూడా నేను చెప్పిన 2 విషయాలను ఈ రోజుకి ఆచరిస్తారని చెప్తూ, ఆ భయం అనేది క్లియర్ పోగొట్టే ప్రోగ్రామే ఇది. అంతే చూసారు ఎంత మంచి మెమరబుల్ ఫొటోస్. వాళ్ళ ఫోటోలు అంతా గుర్తుపెట్టి చూసుకొని దీనికి ఒక మంచి డ్యాన్స్ ఇది. సో అది కల్పించినటువంటి యాజమాన్యానికి మా ట్రస్ట్ అంటే టౌన్ లోపల నేను ప్రెసిడెంట్ కాబట్టి పిలవడం జరిగింది. మీ అందరికీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులకే కానివ్వండి, మరియు టీచర్స్ కానివ్వండి, ట్రస్మా పక్షాన కానివ్వండి, ఏదైనా స్కూల్స్ పక్షాన కాకుండా 28 ఏళ్ళ అనుభవం లోపల ఐఎమ్ రెడీ టు కమ్ టు ద స్కూల్ రెగ్యులర్లీ ఇఫ్ యూజ్ అండ్ యూటిలైజ్ మై. డెఫినెట్లీ మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా కానివ్వండి, మీ ఫీడ్బ్యాక్ కానివ్వండి, లేదా ఏదైనా సజెషన్స్ కానీ ఈ స్కూల్ వెనకాల తప్పకుండా. ఎందుకంటే జస్ట్ వీఆర్ బ్రదర్స్, అన్నదమ్ముల్లాగా ఇద్దరం కలిసి పెరిగినటువంటి వాళ్ళం. గౌతమ్ మోడల్ స్కూల్ లోపల ప్రిన్సిపల్గా ఉండి అక్కడ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సొంత బడి పెట్టుకోవాలి అనే ఉద్దేశంగా హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్ మై హార్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యు. ఇంత పెద్ద ప్రపంచాన్ని మీరు తయారు చేసుకుంటారు కదా, ఇందులో పైసలు రావమ్మా, డబ్బులు రావు. ఫైనాన్స్ అంటే బిజినెస్ ఏదైనా చేసుకుంటే డబ్బులు వస్తాయి కావచ్చు, కానీ స్కూల్లో వ్యాపారం కాదు ఇది. శ్రమనంతా పెట్టాల్సింది, ఒక ఆప్యాయత. ఈ పిల్లల ఎదుగుదల మాకు సంతోషాలు ఇస్తుంది. మరి అట్లాంటి గొప్ప అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, చివరాగా వరకు కూడా ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి. మీ పిల్లల్ని ఇక్కడ పంపించినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ యూట్యూబ్ సార్. నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు, ఓపికగా మీ అందరిని విన్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. Thank you so much, sir, for giving your valuable time for us and sharing your ideas with us. And I am happy with our all members and to congratulate, and for those who got the certificates, the children. On behalf of our all staff, we thank you for these 12 students for school, sir. Have a nice day and nice journey for your holidays. Okay. గౌరవనీయులైన మన ట్రస్మా టౌన్ అధ్యక్షులు రావుల నరేష్ అన్న గారు, నేను గౌతమ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్నప్పటి నుండి ఆయన సొంత స్కూల్ ఉన్నది, రెయిన్బో స్కూల్ అని చెప్పి మీకు ఇక్కడే విద్యానగర్లో ఉంటుంది. దాదాపు 28 ఇయర్స్ నుంచి ఆయన స్కూల్ నడుపుతున్నాడు. నేను కార్పొరేట్ స్కూల్లో నేనున్నాను, తన సొంత స్కూల్లో అప్పటి నుండి ఉన్నాడు. ఈ స్కూల్ పెట్టడానికి కార్పొరేట్ స్కూల్లో నాకు సాలరీస్ వచ్చేది. నాకు అప్పుడే 60 నుంచి 70,000 వచ్చేదమ్మా. మీ అందరు ఇస్తే నాకు ఎంత వస్తాయో మీకు తెలుసో తెలియదు చెప్తున్నా. ఒక స్టూడెంట్ కూడా ఉంది అమ్మా, స్టూడెంటే ఇప్పుడు పేరెంట్. ఇది పిల్లల చిన్న పిల్లల కోసం పెట్టినటువంటి ఒక విద్యా సంస్థ. బేసిక్స్ రావట్లేదు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఏదో దేనిలో కూడా వారికి సరిగా రాదు. అదొక ముక్క. ఈ చిన్న పిల్లలకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి తెలుగు, హిందీ, ఇంగ్లీషు బేసిక్స్ ఇస్తున్నాం మేము.
ఫస్ట్ క్లాస్కి వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం రాయగలుగుతారు, చదవగలుగుతారు. అక్కడ పట్టించుకోరు. పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వీళ్ళని పట్టిస్తే టైం ఉండదు. వాళ్ళకి ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది, తర్వాత ఇంకా వేరే ఉంటాయి. వాళ్ళ బదులు వాళ్ళు పడుతూ ఉంటారు. మేము ఈ పిల్లల కోసం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వీళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి ఒక తరాన్ని మనం జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు అత్యున్నత స్థితికి వస్తారనే విషయంతో ఈ యొక్క స్కూల్ మేము పెట్టడం జరిగింది. దానికి మీరందరూ ఒక్క అడ్మిషన్ కూడా నేను బయట అడుగు పెట్టకుండా వచ్చిన అడ్మిషన్స్ 12 మందితో స్టార్ట్ అయినటువంటి స్కూలు ఇవాళ 170 మందితోటి ఉన్నది. మా పేరెంటే అడ్మిషన్ వస్తారు. ఇంతవరకు ఒక టీచర్ కూడా బయటకు వెళ్ళి అడ్మిషన్ తీసుకొచ్చింది లేదు, తిరిగింది లేదు, మేము కూడా అడిగింది లేదు. అంటే నమ్మకాన్ని మీలాంటి పేరెంట్స్ యొక్క సపోర్ట్ వల్ల మేము ఇక్కడ నిలబడ్డాం. అది ఇక ముందు కూడా కొనసాగుతుంది. ప్రతిదీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దాంట్లో మీరు అనుకున్నట్టు నేను చేయకపోవచ్చు, కానీ ఒక సిస్టమేటిక్గా నేనేం చేయాలన్నదో ఈ ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏరియాలో మల్టిపుల్గా ఉంటారు. 3 రకాలు ఉంటారు పేరెంట్స్. రూరల్ నుంచే వచ్చిన వాళ్ళు ఉంటారు, మండలం నుంచే వచ్చిన వాళ్ళు ఉంటారు, సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి పిల్లల యొక్క మేము చదువు చెప్పాలి. ఎంత పేరెంట్స్ తోటి మేము మెప్పించుకోవాలి, స్టూడెంట్స్కి చదువు చెప్పాలి. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నది. వాళ్ళందరినీ సమన్వయం చేయడానికి కోసమే ఇలాంటి మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వాళ్ళలో ఉన్నటువంటి యొక్క సృజనాత్మకతను బయటికి తీసేటువంటి ఒక క్రమంలో యాక్టివిటీస్ బేస్డ్గా మేము ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. ఇది నాది 30వ సంవత్సరం. ఇప్పటికి 30 సంవత్సరాలుగా నేను గతంలో 10 సంవత్సరాలు తెలుగు మీడియం స్కూల్ అంటారు, 13 సంవత్సరాలు కార్పొరేట్ స్కూల్లో ప్రిన్సిపల్గా, అకాడమిషియన్గా తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర మొత్తం తిరిగారు. తర్వాత వచ్చి స్కూల్ పెట్టుకున్నారు. కనుక స్కూళ్ళ గురించి, చదువు గురించి అన్నకు తెలుసు. అన్న ఎంత కష్టపడ్డాడో తెలుసు. ఎట్లా చేశాడో ఇప్పుడు దాదాపు 1000 మంది ఉంటారు అనుకుంటారు నాకు తెలుసు అన్న వాళ్ళ స్కూల్లో. అంటే ఇదంతా మీ యొక్క ఆదరణ అభిమానాలతో మేము నడిపిస్తాము. లేకపోతే మాకెక్కడ వచ్చిన పిల్లలు రాకుండా స్కూల్ ఎలా చెప్తాం. మాకున్న ఆలోచనని వచ్చినటువంటి పిల్లలకి ఖచ్చితంగా లాస్ కాకుండా చూడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కనుక మీరు అందరూ దానికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞత చేసుకుంటూ అన్నగారు మా గురించి మాట్లాడేందుకు వారికి ఇక్కడికి వచ్చి పిలువగానే వచ్చి ఆత్మీయంగా మా పిల్లలకు వాల్యుబుల్ టైంని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎంఓ గారికి మరియు ప్రిన్సిపాల్ రామకృష్ణ గారికి మరియు అన్న నరేష్ అన్న గారికి మరియు రాంపల్ శ్రీనివాస్ కార్పొరేటర్ గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే క్రమంలో ఇప్పుడు మనకు ఒకటి సార్ చేతుల మీద అన్నాను Praveen and Ramya parent, student. Bhavishya. Oh, congratulations. కొన్ని క్లాప్స్ కొట్టడము మీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ ఒక గొప్ప వరం కూడా ఆర్ట్స్ వస్తుంది, లేడీస్కి రాదు. ఆర్ట్స్ బతుకమ్మ ఆడతారు కాబట్టి ఆర్ట్స్లోకి రాదు. అదే జెంట్స్ క్లాప్స్ కొట్టే అవకాశం దొరకదు, క్లాప్స్ కొట్టదు. ఇది ఒక మంచి క్లాప్స్ కొట్టే అవకాశం. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీకు వీళ్ళకు బేసిక్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కంటిన్యూ చేయండి. 5 ప్రైజులు ఇచ్చే వరకు క్లాప్స్ ఎవరు ఆపుతారో చూద్దాం. ఆపకుండా కొట్టండి అన్న. జెంట్స్ కూడా దయచేసి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మేము కూడా వేసినాం సార్. అందులో ఒక్క టీచర్ రావాలి. లాస్య కనకరాజు, స్టూడెంట్ సార్. స్టూడెంట్ హర్ష. కంగ్రాచులేషన్స్ హర్ష పేరెంట్స్. లాస్ట్ టైం మేడం హర్ష పేరెంట్స్.
అనుకున్నాం బంధువు అవుతాడు. అందుకోసం ఇక్కడ ఈ లోకల్ స్థానిక కార్పొరేటర్ 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఇక్కడ రాజకీయాలు మాట్లాడదు కనుక ఆయనను గౌరవంగా పెంచుకున్నాము అంతే. థ్యాంక్ యూ వచ్చినందుకు కదా. థ్యాంక్ యూ. ఈ ఎన్నికల పోవడం వల్ల ఎలాంటి సందేశం ఇవ్వలేకపోతున్నా విద్యార్థుల తల్లిదండ్రులకు, పేరెంట్స్, పిల్లలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు మా సహాయం ఎలా చేయాలన్నా కూడా మా అన్నగా అన్నారు. వారికి ఇస్తే మేము ఏ కారణంలో చెప్పడం.
One day, a capturer went out to sell his capture. On the way, he got very tired and slept under a tree. Some monkeys saw the basket, catch, with them climbed up the tree. After some time, the capturer woke up, saw the monkeys wearing his caps. He gets many tricks, but failed. Finally, the clever capturer threw the cap down. The monkeys also threw the cap down. The capturer picked up and walked away happily. Moral: for every problem, there will be a solution. Moral: for every problem, there will be a solution. Respected principal, teachers, parents, and my dear graduates, good morning everyone. My name is Aisha. I am from senior kindergarten. Today we are celebrated graduation day. I feel very happy to participate in these celebrations. I congratulate to all my dear friends. Thank you. Good morning to respected principal, teachers, parents, my dear graduates. Today is special day. Celebrating graduation day. My name is Akshay from UKG. Firstly, I would like to thank our teachers, parents. Thank you. I'm a very good girl. I'm your teacher, my dear brother. I'm a very happy. I'm a you. You never understand. I'm a very good girl. I'm your teacher, my dear brother. I'm a very happy. You never understand.
Thank